హాయ్ అండి అందరికీ. ఇవాళ అయితే హెల్తీగా రోటి పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి. సో ఇప్పుడు ఎలా చేయాలనేది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. సో ఆవాలు, మినపప్పు, పచ్చెనపప్పు తీసుకోవాలి, వెల్లుల్లి, టమాటాలు, కొంచెం చింతపండు, వేరుశనగపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, సో మునగాకు. సో ఇప్పుడైతే కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, మినపప్పు, పచ్చెనపప్పు వేసుకోవాలి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెమ్మలు, సో ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు వేరుశనగపప్పు వేసుకున్నానండి, చాలా తక్కువ వేసుకోవాలి. సో ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాము. వేరుశనగపప్పు కొంచెం వేసుకోవాలి, లేదంటే ఫ్లేవర్ అనేది మునగాకు ఫ్లేవర్ అనేది తగ్గిపోతుందండి. సో ఇప్పుడు అదే కళాయిలో మునగాకు వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకున్న తర్వాత టమోటాలు, చింతపండును కూడా వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం అంతా కూడా మగ్గనిద్దామండి. మగ్గితే మనకి బాగా మెత్తగా ఉడికిపోతుంది. ఈ లోపల నేనైతే ఎండుమిరపకాయలు ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, సో దాన్ని వేసుకుని రోట్లో దంచుకుంటున్నాను. ఈ లోపల మనకి కూడా టమోటాలు, చింతపండు, మునగాకు అంతా కూడా బాగా మగ్గిపోయింది. సో దాన్ని పక్కన పెట్టేసుకొని మనము వీటిని వేరుశనగపప్పుని బాగా దంచేసుకున్నాము. ఫస్ట్ దంచుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న మునగాకును కూడా వేసేసుకుందామండి. సో కొంచెం కొంచెం వేసుకొని దంచుకుంటాము. సో మునగాకుని, టమోటాలు, చింతపండు అన్నిటిని కూడా కొంచెం కొంచెం వేసేసుకొని దంచుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. సో లాస్ట్లో ఉప్పు తక్కువ అయితే ఉప్పు వేసుకోవాలి. సో ఆనియన్స్ కొంచెం పెద్ద సైజు ముక్కలు వేసుకుని దాన్ని కూడా వేసేసుకొని కచ్చా పచ్చాగా దంచుకుంటే మనం తినేటప్పుడు మంచిగా టేస్ట్ బాగుంటుందండి. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. సో పిల్లలు ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు కదా, సో అలాంటి పిల్లలకి ఇలా పచ్చడి రూపంలో చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మునగాకు పచ్చడి అనేది హెల్త్కి చాలా మంచిది. మునగాకు, మునక్కాయలు అనేది హెల్త్కి చాలా మంచిది. ఇలా ఒకసారి ట్రై చేయండి. పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుంది. సో అన్నంలోకి, ఇడ్లీలోకి, దోశలోకి కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుంది. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్